కాబట్టి మా శరీరం మేము చూపిస్తామంటే ఓ మంచి ఉదాహరణ ఇస్తాను. మీరు తుకారాం సినిమా చూసారా? పాతదే, భక్త తుకారాం. చూసామండి. ఆ సినిమాలో కాంచన గారు ఇప్పుడు ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయి మొన్న కర్ర పట్టుకుని ఏదో ఫంక్షన్కి వచ్చారు. ఆవిడ చాలా అందగత్తే. ఆ సినిమాలో డాన్స్ అది చేసి తుకారాం గారికి వికారం తెప్పిద్దామని అనుకుంటుంది. అప్పుడు ఆయన ఒకసారి అద్దంలో చూసుకో, నీ నల్లని జుట్టు తెల్లగా అయిపోతుంది, నీ గట్టిగా ఉన్న చర్మం లూజ్ అయిపోతుంది, నువ్వు నడవలేని స్థితికి వస్తావు, ఇదే భవిష్యత్తు, నీ పళ్ళు రాలిపోతాయి, చూపు పడిపోతుంది అని ఆవిడ గడ్డి పెడతారు. ఆవిడ కాళ్ళ మీద పడుతుంది. ఇటువంటిదే మా సాంప్రదాయంలో హరిదాస్ ఠాకూర్ అని ఒక ఆయన ఉంటారు, వారి విషయంలో కూడా జరిగింది. సో కాబట్టి ఈ శరీరం శాశ్వతం కాదు, ఇది మా భగవంతుడు మనకి ఇచ్చిన పెద్ద గిఫ్ట్. దీన్ని ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేయకుండా ఉండాలని సెలబ్రిటీల్లో ఒళ్ళు చూపించి ఏదో పొందాలనుకునేటువంటి అజ్ఞానులకి నా విజ్ఞప్తి, అంతే.